ఈ క్షణమందు నేను చనిపోయిన గాని సచ్చినా నా జీవి స్వర్గమంద పోతుంది తల్లి. బిడ్డ సన్యాసమ్మా నీవెందుకు బాధపడుతున్నావు? నీకు తల్లి లేదని బాధపడుతున్నావా అని ఒకసారి మాటలాడవా చిన్నమ్మ, ఒకసారి మాటలాడవా చిన్నమ్మ, బాధలు చూడవచ్చువా చిన్నమ్మ, మా బాధలు చూడవచ్చువా చిన్నమ్మ, తల్లి లేని బిడ్డనమ్మ చిన్నమ్మ, తల్లి లేని బిడ్డనమ్మ చిన్నమ్మ, ఒక్కసారి బిడ్డని పిలువవా తల్లి. చూసినవా ఆ ముండ కొడుకు పాడుగాను నాకు పిల్లలే లేదు, నాకు కొడుకులే లేరు, నాకు బిడ్డలు లేరు అందరు 7 కొడుకులాడ ఒక బిడ్డాడ వాని ముఖం మీద మండు పోయా చూసిన నా బిడ్డలను ఒకసారి అమ్మాని విలువ అంటాను. అమ్మ మీ తండ్రి జననాయుడు తల్లి సరే తల్లి 7 పెద్దలు ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి అవి ఏం తెచ్చినావు తల్లి? మరి నువ్వు నీ తమ్ముడి గురించి ఏం తెచ్చినావు? మా అన్నయ్య వట్టి చేతితో వెళ్ళకూడదు చెల్లెలా. నా చిన్ననాటి శివమూర్తి కడియాలు, పట్టు పూసాలు, పట్టు అంగిలు, ఆ యొక్క దిష్టి పూసలు, సమర గురిగలు, ఇవన్నీ నా చిన్ననాటి మా అన్నని చెప్పి పట్టి చేతితో వెళ్ళకూడదు తమ్మునికి ఇవ్వమని నాకు పంపించినాడమ్మా. తెచ్చినావా? అమ్మా మరి బాబుని రమ్మంట గాని నేను వట్టిగా తీసుకువెళ్ళలేను. ఇంట్లోకి వెళ్ళిపోయి చెంబుతోటి ఉత్తమ చేత నీ వాళ్ళు పట్టుకోని నీ వాళ్ళు వండుకున్నాక నేను ఇంట్లోకి తీసుకువెళ్తా తల్లి. నువ్వు అందాక గర్వగానే ఉండాలి. రామసక్కని రోతగుణం, ఆ రాతగుణం ఇంట్లో పోయి మంగళారతులు పట్టుకొని మీ బాబు మీ చిన్నమ్మ ఇద్దరు వచ్చి నీ పాదాలు కడిగి మిగిలిన నేను మీద చల్లుకొని అప్పుడుగా నేను తీసుకొని ఇంట్లో పోయి కడుపు ఆనందం పెడతారు. అంతే మరి మంచి మనసు మా చిన్నమ్మ. మా అన్నయ్య అన్నాడు కానీ మా అన్న అన్నట్టుగా అన్నకేమేరుగా అన్న అప్పుడే మరి మర్చింది. మరి నా బిడ్డ వచ్చింది అని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను. ఏమండి ఓ ధననాయుడా ఉన్నాడు చిన్నవాడు. ధననాయుడా వచ్చినట్టు అయింది కదా పెళ్లి అయింది. ఎప్పుడు ముసలోడు పాడు గాను ముసలోడు అనుకున్నా అప్పుడే నాకు ముసలు ముసలు వాసన వచ్చింది. నీకు 7 కొడుకులు ఉన్నారాదా? నీకు ఒక బిడ్డ ఉన్నారాదా? అప్పుడు నువ్వు అలేదా? నమ్మలే. అప్పుడు ఏమున్నావు నువ్వు? నేను మేకపోతు మాత్రం వస్తానని అప్పుడే చెప్పిన. ఎక్కడెక్కడ మేకపోతున్నా అందరు కనపడలే. ముసలాడే పొద్దున నా మాటినవా? నువ్వు అప్పుడు వేరే కోరికలు ఉన్నవాడు నా మాట ఏం కలిసేలే. ఇప్పుడు అంత బయటకు వచ్చింది. ఓ ధననాయుడా, ఓ ధననాయుడా, నీ ఆధార్ కార్డు బయట పడ్డదే. అయ్యో నాయ్యా, మీ సేవలు కొడితే మొత్తం వెళ్ళిందే నీ డాటా. మీ సేవలు కొట్టాం, నీ డాటా మొత్తం వెళ్ళింది. ఆధార్ కార్డు కాంచాలి. నీ 7 కొడుకులు ఫస్ట్ పుట్టేవాళ్ళు. నీ వయసు కూడా వచ్చింది. 89 సంవత్సరాలు నీకు. 89 ఇంకా 11 అయితే నీకయ్యా. ఈ పోయి ఎక్కడ పోతుందో ఆధార్ కార్డు సిందే. 25 సంవత్సరాల ఆధార్ కార్డు ఆమెది. ఆమె 110 సంవత్సరాలు పడ్డాయి. మార్పించాం. నీకు 7 కొడుకులు వరకు పిల్లలు చేసుకున్నాట. 7 కొడుకులాట. నీకు ఒక బిడ్డ మన కొడుకుతో 9 మంది పోయాలి మనకు. ఎవరి మాట నమ్మి? ఎందుకంటే సాటుకు ధర్మరాజు చెవులు ఊపిండాట. ఎవరో చెప్పిన మాటలకు నువ్వు చెవులు ఊపితే అట్టిగా మన ఇద్దరికి 7 కొడుకులు పుట్టిన ఒక బిడ్డ పుట్టిన ఏం చూసి ఏర్పాటు చేసినావు నువ్వు? వాళ్ళ బిడ్డ వచ్చింది బాబు అని చెప్తున్నావు సారు. మరి రమణమ్మని మరి బిడ్డ వచ్చిన సంగతి రమణమ్మకు తెలిసింది గాని పూర్తిగా నా బిడ్డ అని తెలిస్తే ఈ రమణమ్మ ఉంటారా? రమణమ్మ వెళ్ళిపోతారు. ఈ రమణమ్మకు బిడ్డ లేదు, నాకు కొడుకు లేరు, ఎవరు లేరని చెప్పాలి. రమణమ్మ నాకు బిడ్డ ఎవరు, కొడుకులు ఎవరు? నీవే నా దేవతవు.
నాకు బిడ్డ ఎవరు, నా కొడుకుడు ఎవరు? నీవే నేనే విద్రమై ఇంట్లో మన కొడుకే. బాబు అమ్మ ఇస్తున్నారు వాళ్ళెవరు మరి? బాబు అనుకుంటూ వస్తే నాకేమన్నా ఇస్తాడేమో అని రావచ్చు. సరే మరి ఎవరో వచ్చిన వాళ్ళు మరి అడుక్కుంటానికి వచ్చారు. కాకపోతే బిడ్డ అని పేరు చెప్పుకొని వస్తే నాకెంతో కొంత ఇస్తారని ఆశపడి రావచ్చు. ఎలా కొడతారు? మరి 7 మేడలు తలుపు తీసుకొని బయటికి వచ్చాను. మా తండ్రి చూడగానే ఎంతో ఎదలు కలుగుతున్నాయి. మా నాన్న నిన్నాళ్ళు 7 సంవత్సరాలే మా తండ్రిని చూడక. నానా తాయినాయుడా, నువ్వు కన్న బిడ్డని వచ్చినానే అన్నా నాయనా. ఓ తండ్రి తాయినాయుడా, నాలో ఒక్కసారి బిడ్డని వాడాలే అన్నా నానా. బిడ్డని విలువడాలే మధురమైన పిలుపు కొరకు వచ్చినాను నాదా. ఒక్కసారి బిడ్డ సన్యాసం నీవెందుకు బాధపడుతున్నావు అని ఒక్కసారి పలకరించవా నాయన? నీ తీయని మాటలతో వెన్నని కలవనియండి నా మనసు కరగదీయడానికి వచ్చావా? నేనింతకు ముందు కళ్యాణం చేసుకునే నాకు బిడ్డ పుట్టాది. నా బిడ్డ ఇంతెత్త అయింది, నా ఇంటికి వచ్చి నానాని పిలిచేటట్టు అయిందా నా బిడ్డ? నాకు ఇంతెత్తు బిడ్డదంటే నా ఇచ్చేది పోతుంది. ఈ ఊళ్ళో ఈ రమణమ్మ నా ఇంటిలో ఉండనే ఉండదు. ఈ సమయంలో నాకు నువ్వు బిడ్డవా? నా పేరు చెప్పుకొని వచ్చి నాయనా అని దండం పెడితే కొంత సగం ఆస్తి అంతస్తులు పట్ట భూములు 7 మేడలు ఎండి బంగారం డబ్బులు ఇస్తానని ఆశపడి నా ఇంటికి వచ్చి నాయనా అని పిలిచిన కాళ్ళ పైన పడుతున్నావా? కాళ్ళ మీద పడ్డ సన్యాసి బిడ్డ ఎవ్వది నాకు తండ్రి ఎవ్వడు నీకు అంతస్తులు ఆశించడానికి వచ్చినావు అనుకుంటున్నావా నాన్న? నాకు ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం నాకు వద్దు. నీ ప్రేమ కావాలి, నీ ఆప్యాయత కావాలి, అనురాగం కావాలని వచ్చినాను. నా అన్న లెక్క లేనంత ఆస్తి సంపాదించినాడు కానీ నా తండ్రి ప్రేమకు దూరం అయిపోయినని నీ
వద్దకు వచ్చినాడు. ఒకసారి బిడ్డ సన్యాసం అని పిలువగా ఆ పిలుపు కొరకే వచ్చినాడు బాబు. నీ పాదాలు పట్టుకుంటారు. మా ఇంట్లో నాకు ఒక్క కొడుకున్నాడు, నా భార్య ఉన్నది, నేను ఉన్నాను. మా ఇంటిలో నువ్వు అడుగు పెట్టినావంటే మా కొడుకు తప్పిపోయడానికి వచ్చావు, నన్ను చంపడానికి నువ్వు వచ్చావు, నా భార్యను చంపడానికి నువ్వు వచ్చావు. దుర్మార్గురాల, నీ కష్టకారు నా ఇంటిలో మోపినవాడే దుర్మార్గురాల. ఈడ ఉంటే నీ ప్రాణం తీస్తా, క్షణమాగబడ్డ నీ ప్రాణం తీస్తా. వెళ్ళు. హృదయం గల్లవాడవు కఠిన పాషాణంలా నీ గుణమెక్క మారినాది. చిన్నన్నే నీ మనసు మార్చినాది. ఇంత వరదాకా నాతో ఎంతో మంచి మాటలు మాట్లాడినాడు గాని చిన్నమ్మ మేకవన్య పులి గొర్రె చర్మము కప్పుకున్న తొడలు లాంటిది. ఈ రోజు నీ వద్దకు వచ్చి నీ మనసు మార్చిన నాకు తెలిసినాను బాబు. అంత మాట ఎటులా వచ్చే నానా ఆశిస్తలేదు. ఆడబిడ్డలకు పుట్టడు ఎతలు ఇక్కడ బాధలుంటాయి. ఆ బాధలు ఎవరు చూడాలి? మా తల్లి లేకపోయారని ఎవరితో చెప్పుకోవాలి పాపం. నాకు ఇంతటి బిడ్డ ఉన్నదంటే ఈ ఊళ్ళో నాకు ఇచ్చేది.